హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విరెడ్డి. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ యొక్క వీడియోలో రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను గురించి మీతో డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియోకి వచ్చానండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో ఈ వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రామ పాలన అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. అయితే ఇందులో 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి గాను ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ అనేది మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికిలో పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం అనేది కల్పించింది. అయితే 5,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీఓలుగా ఎంపికవడం అనేది జరిగింది. ఇంకా మిగతా ఉద్యోగ ఖాళీల్లోనూ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ శాఖ సంఘాలనేది మంత్రి గారిని కలవడం జరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఖాళీల పోస్టుల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన అనేది విడుదల చేశారు. పూర్వ విఆర్ఏ విఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలనేది సూచించడం అనేది జరిగింది. వీరికి 27న లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి పరీక్ష నిర్వహించినట్లు ఈ యొక్క ప్రకటనలో తెలుపబడడం జరిగింది. జీపీఓల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షతో కలిపి ఈ యొక్క పరీక్షను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా అర్హత ఉన్నవారు ఉంటే వెంటనే 16వ తేదీలోపు దరఖాస్తులను అనేది అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.